ఏ పార్టీ తాలూకా కార్యకర్త అయినా సరే ప్రజల కోసం పోరాడితే మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్లే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాము. ఈ రోజు బహిరంగంగా మనందరం కూడా పొత్తు పెట్టుకున్న తర్వాత మరొక పార్టీకి ఎక్కడ స్థానం లేకుండా క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తయారు చేయాలి. కానీ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి దుర్మార్గుడు, అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి, అవినీతి చేసినటువంటి వ్యక్తి, దేనికి కూడా అంటే సొంత కుటుంబాన్ని కూడా పనంగా పెట్టి రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి మీద మనం పోటీ చేస్తున్నామనంటే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. త్రిమూర్తుల్లాగా మూడు శక్తులు ఒకే మాట మీద ఉన్నాయన్న మాట మాత్రం మనం పబ్లిక్ కూడా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మన రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ మళ్ళీ తీసుకొని రావాలి. దేశంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ తీసుకొని రావాలి. అక్కడ ఉన్నటువంటి నాయకుడుగా మోదీ గారు ఒక ఇంజిన్ నడిపిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మరొక ఇంజిన్ ముందుకు నడిపిస్తారు. ఎక్కడైనా ఆ ఇంజిన్ లో పవర్ తక్కువైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పవర్ ఆ అవకాశం మళ్ళీ మన రాష్ట్రంలో మనం తీసుకొని రావాలి. ఈరోజు ఒక మంచి ఆలోచనతో పెద్దలందరూ కూడా మాకు సోదర భావంతో ఉన్న వాళ్ళు, కుటుంబ సభ్యులా ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు మంత్రి కావాలి రేపు వచ్చేటటువంటి స్థానంలో. కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది, నాకు కావాల్సినటువంటిది జిల్లా తాలూకు అభివృద్ధి. జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటాను. నాకు పదవులతో ముఖ్యం కాదు, పనితో ముఖ్యం. మంత్రి పదవితో ముఖ్యం కాదు, మంచి చేసే మనసే మాకు ముఖ్యం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ క్రమంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం.